ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అనే మంత్రాన్ని రోజు దీపం పెట్టాక ఇంటి యజమాని వీలైనన్నిసార్లు చదివితే ఇంట్లో ఉన్న వాళ్ళెవ్వరికీ దిష్టి తగలదు. ఓం డడడం అనేది శాపర మంత్రం. ఎప్పుడైనా ఎవరికైనా దిష్టి తగిలిందనుకుంటే కనుక మిరియాలు కొన్ని తీసుకొని ఓం డడడం అనే మంత్రాన్ని 21 సార్లు చదివి వాళ్ళకి ఆ మిరియాలతో దిగదొడిచి ఆ మిరియాలు దూరంగా విసిరేయాలి. అప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి దిష్టి దోషం తొలగింపజేసుకోవచ్చు. ఇలా దృష్టి దోష నివారణకు ప్రత్యేకమైన పరిహారాలు పాటించి ఎదుటి వాళ్ళ కనుదిష్టి నుంచి సులభంగా బయటపడండి. ధనలక్ష్మి కుంచం లేదా కుబేర కుంచం అంటే ఏంటో, ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ఎలాంటి అద్భుత ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఏ ఇంట్లో అయినా సరే అష్టలక్ష్ములు ఆనందంతో నాట్యం చేయాలంటే, లక్ష్మీదేవి ఇంట్లో శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే ధనలక్ష్మి కుంచాన్ని ఇంట్లో తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.